కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం కూడా అన్ని విధాలు కూడా గురువు అధిపతి కూడా తర్వాత మనకు జూన్ ప్రభావం నుంచి కూడా ఇంకా విశేష ఫలితాలు వస్తాయి. అంతవరకు కూడా గురువు కూడా సామాన్య పరిస్థితిలో ఉన్నాడు మధ్యమ స్థానంలో. ఈ మధ్యమ స్థానం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి. తర్వాత ఈ కుంభరాశి వారికి కూడా విశేషించి ధనము కూడా ఉండక సామాన్యంగా ఉంటుంది. ధన రాబడులు కూడా చాలా కష్టంతో ఫలితంగా కృషితో నాస్తి దుర్భిష్టం అన్నారు. కృషి చేస్తే మనకు ఫలితాలు కూడా ఉంటాయి. తర్వాత ఉద్యోగపరంగా కూడా విద్యాపరంగా కూడా చాలా గడువైన టైం కూడా ఉంటుంది. ఈ గడుసు టైంని దాటాలంటే అమ్మవారి ఉపాసన, అమ్మవారి దైవాన్ని తలుచుకోవాలి. ఇష్టదైవమైన స్వరూపుని కూడా ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం పఠిస్తూ గురుదేవుని అనుగ్రహంతో కూడా కొద్ది కార్యక్రమాలు కూడా మనము చక్కగా పాటించవచ్చు. ఈ కుంభరాశి వారికి కూడా దూర ప్రాంతం నుంచి కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వివాహపరంగా కూడా మంచి అవకాశాలు ఉంటాయి. గృహ యోగాలు, వాహన యోగాలు కూడా కుంభరాశి వారికి కూడా కలిసి వస్తుంది. కొంత ఓర్పు సమయం పాటించాలి. దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి 14 సంఖ్య, తర్వాత 16 సంఖ్యలు, 26 సంఖ్యలు, తర్వాత 29 సంఖ్యలు బాగా చక్కగా రాణిస్తాయి. విశేష వారంలో కూడా వీరికి గురువారాలు, శుక్రవారాలు, తర్వాత సోమవారాలు వీరికి విశేషంగా రాణిస్తాయి.